PuriTalks. హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్లో డిఐవైస్ అలాగే రెసిపీస్ వ్లాగ్స్ పెడుతున్నానండి. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే నా కంటెంట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రజెంట్ వ్లాగ్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అమెరికాలో జరుపుకున్నామండి. సో ఆ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నేనైతే చాలా లేట్గా పెడుతున్నానండి. ఇది ఆగస్టులోనే జరిగింది. సో మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా జరిగాయండి. ఇలాగే ఫుడ్ కోర్ట్ అని, కొన్ని మెహందీ ప్రోగ్రామ్స్ అని, సో చాలా ఉన్నాయి. సో నేను అయితే వెళ్ళింది 1:30 ఆర్ అరౌండ్ 2కి వెళ్ళాము. సో 2 అవర్సే ఉంది కాబట్టి నాకు అన్నీ కవర్ చేయడం అయితే అంటే ఒకే చోట అయితే నేను ఉండలేదు, మొత్తం కవర్ చేశానండి. సో ఇది ఫస్ట్ ఫుడ్ కోర్టు. మేము ఫస్ట్ అంటే ఎంట్రన్స్ ఫుడ్ కోర్ట్లోకి వచ్చింది. సో అందుకని ఇప్పుడు మళ్ళీ మేము వేరే సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి, వెల్కమ్ టు ఇండియాస్ ఇండిపెండెన్స్ డే బోర్డు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇదే ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ ఫ్లాగ్ పట్టుకొని ఒకళ్ళు ఉన్నారు చూడండి, అక్కడ కావాలంటే మనం ఫోటో దిగొచ్చు, అంటే పట్టుకొని. తర్వాత పక్కనే ఒకటి 360 degrees ఫోటో స్టాండ్ అని ఒకటి పెట్టారండి. అది నాకు నార్మల్గా అయితే ఎలా తీస్తారో అనేది తెలియదు, ఐడియా లేదు. కానీ ఇక్కడ చూసిన తర్వాత ఎలా తీస్తారు అనేది ఐడియా వచ్చిందండి. చాలా ఫన్నీగా అనిపించింది. ఆల్రెడీ కొంతమంది ప్రోగ్రామ్స్ అయిపోయిన వాళ్ళు కొంతమంది వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతా, వీడియోస్ దిగుతూ ఉన్నారండి. పక్కన కొన్ని ఐటమ్స్ పెట్టారు, చూస్తారు కదా. సో కొన్ని గోగుల్స్, అలాగే ఏదన్నా కొంచెం పీచులాగా ఉండేవి కొన్ని పెట్టారు అక్కడ. అంటే డిఫరెంట్ క్యాప్స్ కానీ, డిఫరెంట్ గ్లాసెస్ కానీ అలా మనం పెట్టుకొని దిగచ్చు అనమాట మనకి ఇష్టమైతే కనుక. సో వీళ్ళు ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అందుకని వీళ్ళు ఆ డ్రెస్తోనే వచ్చి ఇక్కడ వాళ్ళు 360 degrees థీమ్లో కొన్ని వీడియోస్ దిగుతూ ఉన్నారండి. ఇప్పుడు యాగి అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడండి. కెమెరా ఆల్రెడీ ఫిక్స్ చేయకముందే, సరిగ్గా పెట్టకముందే డ్యాన్స్ స్టార్ట్ చేసేసాడు. సో 15 to 20 seconds ఉంటుంది. వీళ్ళు మనకి కావాలి అంటే అప్పటికప్పుడు, అంటే మనకి వైఫై కనెక్షన్ కానీ నెట్ కనెక్షన్ కానీ ఉంటే మనకి ఇవ్వగలరు వీడియోని. లేదు అంటే ఒక డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇస్తారండి, అది కూడా ఒక ప్రాసెస్. సో ఇది చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్తో ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. సో పక్కన ఫ్లాగ్ కూడా పెట్టి ఫొటోస్ కూడా దిగుతున్నారు అని చెప్పాను కదా. సో చాలామంది మన ఇండియన్ ఫ్లాగ్ని పట్టుకొని ఫొటోస్ దిగుతూ ఉన్నారండి. ప్రోగ్రామ్స్ అయిన వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు నేను హాల్ ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్ జరిగే ప్లేస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా రావచ్చండి. అయితే ఏంటంటే స్పేస్ ఉంది అంటే చైర్స్ ఉన్నాయి అంటేనే మనం లోపలికి రావాలన్నమాట. అంటే వాళ్ళు కెపాసిటీ చెప్తారు, ఇంతమంది మీకు ఆల్రెడీ సీట్ రిజర్వ్డ్గా ఉందా, మీకు సీట్ ఉంది అంటే కనుక మనల్ని లోపలికి అలౌ చేస్తారండి. సో ఆల్రెడీ ప్రోగ్రాము అయిపోయిన వాళ్ళు అందుకని కొంతమంది వచ్చేస్తూ ఉంటారు, అందుకని నేను ఎక్కువసేపు ఉండలేదు అక్కడ. సో ఇంకొక వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వాలి కాబట్టి నేను బయటకు వచ్చేసానండి. ఎక్కువసేపు అయితే ఉండలేదు, అంటే ప్లేస్ లేనప్పుడు మనం నుంచొని చూస్తాము అన్నా కానీ అక్కడ ఒప్పుకోరు అనమాట. అంటే వేరే వాళ్ళు రావాలి అన్నా కానీ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. సో అందుకని ఫ్రీ ఉంటేనే సీట్స్ మనల్ని అలౌ చేస్తారు. ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారండి. కొంతమంది ఫ్రెండ్స్ కూడా మీట్ అయ్యారండి. వాళ్ళ పాప ప్రోగ్రామ్ అప్పుడే అయిపోయిందంట, తనే వాళ్ళ పాప. సో అప్పుడే చెప్తున్నారు. సో
ఇప్పుడు ఫుడ్ సెక్షన్ అండి. ఇందాక చూడండి చాలా ఖాళీగా అనిపించింది కదా, ఇప్పుడైతే అసలు స్పేసే లేదండి. ఎక్కడన్నా ఎవరన్నా కూర్చోవాలి అన్నా కానీ ఆల్రెడీ మేము వెళ్ళేపటికి ఇక్కడ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు మెహందీ గురించి చూపిస్తాను. ఇక్కడ హెన్నా చూడండి, నార్మల్గా షాప్స్లో దొరికేవి వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు వేసే డిజైన్కి ఒక $10 $5 అలా ఛార్జ్ చేస్తున్నారండి. సో వీళ్ళు వేసే డిజైన్స్ కూడా నేను చూపిస్తాను. నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనే అనిపించింది. అంటే నార్మల్గా మనం ఎప్పుడైనా బయట ఫంక్షన్స్లోనూ వీటిల్లో అయితే కనుక తక్కువ ఉంటుందేమో, కానీ ఇలాగ మనం బయట పెట్టించుకోవాలంటే కొంచెం కాస్ట్లీగా అనిపించింది. సో చిన్న చిన్న డిజైన్స్ $5 $10 అని బుక్స్ కూడా చూపించారు వాళ్ళు. అంటే ఎలా వేస్తారో ఆ ప్రైసింగ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు నాకు చూపించారనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఆ డిజైన్స్ కూడా చూడండి. దాని కిందే ప్రైస్ కూడా ఉందండి. వీళ్ళ దగ్గర కొంత కలెక్షన్ ఉంది, అలాగే కొన్ని బుక్స్ కూడా ఉన్నాయండి. అంటే రెగ్యులర్గా వేసేవాళ్ళు అయితే ఓకే, మనకి ఏదైనా డిజైన్ కావాలంటే కస్టమ్ బేస్డ్ కావాలి అంటే కూడా వాళ్ళు వేస్తారనమాట. ఇదిగోండి ఇప్పుడు కొన్ని డిజైన్స్ చూపిస్తున్నారు. $7 ఇది $10 ఇలాగా. అంటే వాళ్ళ దగ్గర ఒక ఆల్బమ్ లాగానే పెట్టేశారు. మొత్తం మనకి ఏమైనా సింబల్స్ కానీ చిన్న చిన్న టాటూస్ లాగా అలా కావాలి అన్నా కానీ మెహందీతో మినిమం $5 అయితే తీసుకుంటారంట. సో నేను ఎక్కువ అయితే ఇంకా షూట్ చేయలేదు. నాకు ముందలే అవన్నీ చూస్తూ ఉంటే ఇంకా 5 10 15 అలాగా అనిపించినాయి. సో బుక్ మొత్తం అంతే ఉందండి. సో మనకి పార్టీస్కి వాటికి కూడా కావాలి అంటే వాళ్ళు డిజైను అలాగ పెట్టే వాళ్ళని పంపిస్తారంట. సో మేము ఎంట్రన్స్లో ఇక్కడ ఇలా ఫోటో దిగామండి. మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపించాను కదా, వాళ్ళైతే ఎంట్రన్స్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫ్లాగ్స్ అన్నీ అయిపోయినాయండి. మేము లేట్గా వెళ్ళామని చెప్పాం కదా, వేరే వాళ్ళ దగ్గర తీసుకొని యాగి పాట పాడుతున్నాడు. యాక్చువల్లీ అక్కడ చాలా నాయిస్గా ఉందండి. నాయిజీగా ఉండడం వల్ల మీకు వినపడదు, అందుకని నేను మ్యూట్ చేసేసానండి. సో ప్లస్ దాంట్లో సాంగ్ పాడినా కానీ రాదు అనేది తర్వాతే అర్థమైంది మాకు. ఓన్లీ స్టెప్స్ మాత్రమే వస్తున్నాయి లేదన్నా మనం యాక్టివిటీస్ చేస్తే. సో ఇప్పుడు దానికి ఎలా మ్యూజిక్ వచ్చిందో చూద్దాం. సో మాకు ఫ్లాగ్ దొరికే టైంకి చాలా లేట్ అయిపోయిందండి. వేరే వాళ్ళని అడిగి తీసుకున్నామని చెప్పాం కదా, లాస్ట్లో ఫొటోస్ దిగాము. మాదే లాస్ట్ అనమాట. సో ఇది చూసారు కదా, కుమారస్వామి దానిలాగా అనిపించింది. వీళ్ళు ఏదో దాంతో ప్రోగ్రామ్ చేశారంటండి. ఏదో కుమారస్వామి మూవీలో ఏదో భక్తి పాటల్లోనే నాకు చూసినట్టు గుర్తుందండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. దాంతో డాన్స్ వేస్తూ ఉంటారు కదా. సో బాగా కాస్ట్లీయెస్ట్ ఫుడ్ అండి. చూడండి 2 గులాబ్ జామ్ $5 అంట. సో ఇంకా ఏదో వెజ్ ఫుడ్ అన్నీ తెచ్చారు కానీ అయిపోయినాయండి. మేము వెళ్ళేపాటికి మాత్రం ఒక చాట్ అంటే శనగలతో చాట్ ఒకటి ప్లస్ గులాబ్ జామే ఉంది. $5 తీసుకున్నారు ఈచ్ బౌల్. సో ఫుడ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో స్టేజ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళామండి. అక్కడ అంటే యాగిన్ మాత్రం ఏదైనా ఫొటోస్ కానీ అలా వీడియోస్ కానీ తీద్దాము అనుకున్నాను. అయితే అంతా సర్దేస్తున్నారు. చూడండి ఇందాక ఎంత బిజీగా ఉంది, ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా లేరనమాట. సో స్టేజ్ మీదకి కూడా వెళ్ళామండి. సో చాలా లేయర్స్ లాగా పెడతారు కదా వెనకాల బ్యానర్స్ వచ్చేలాగా, అవి ఎన్ని ఉన్నాయో చూడండి. దానికి ఎంత సెటప్ ఉంది, దానికి ఎంత వర్క్ చేయాలి, చాలామంది స్టాఫ్ ఉన్నారు దానికి. సో చాలా బాగా అనిపించింది అది కూడా. సో యాగి ఇక్కడ పాట పాడుతూ ఉన్నాడండి. సో ఫైనల్గా స్టేజ్ ఎంటీగా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపించానండి. అంతా హాల్ ఎలా ఉంటుంది అనేది. సో చూసారు కదా, ఇక్కడ చాలా టీం వర్కే చేయాలి. ఏదన్నా షో జరుగుతుంది అంటే చాలా వైర్స్ కూడా ఉన్నాయండి. సో ఆ రోజు ఇలా జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇంకొక 4 వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎంట్రన్స్లో ఇలా పెట్టారండి. సో ఆ రోజు ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యామండి. అయితే కొంచెం రైన్ పడతా ఉంది. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది చూడండి. కొంచెం కూల్ అయిన తర్వాత స్క్రాప్తో ఇక్కడ వయలిన్ చేశారు, చాలా బాగుంది అది. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.